బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. 2 పిటిషన్లను కలిపి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం నేడు విచారించనుంది. అయితే నిబంధనల ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని గత విచారణ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. అయితే నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం తీసుకుంటారో స్పీకర్తో సంప్రదించి వివరాలు అందించాలని ముకుల్ రోహత్గికి సుప్రీంకోర్టు సూచించింది. అలాగే తగిన సమయం అంటే ఎంత అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సరైన సమయం అనే దానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదు అంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. 2 పిటిషన్లను కలిపి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం నేడు విచారించనుంది.